సండే అని డే అవుట్కి వెళ్ళాము. యాక్చువల్లీ వాళ్ళ డాడీ రాలేదు, నేనే మా మమ్మీ మా ఆడపడిచి వెళ్ళాము ముగ్గురమే. సో తనకి కూడా తీసుకెళ్ళాలి కదా, చిన్న పాప కదా, ఎంత ఇంట్లో 4 గోడల మధ్య ఉంటే తనకు కూడా మనం చూపిస్తేనే కదా తనకి ప్రపంచం కనిపిస్తుంది. మనం కాకపోతే ఎవరు చూపిస్తారని చెప్పి వాళ్ళ డాడీ బిజీ ఉన్నా, బట్ నేను తీసుకెళ్ళాను అనమాట. లేకపోతే ఈ డ్యూటీ మోసే డ్యూటీ వాళ్ళ డాడీదే. వాళ్ళ డాడీ భుజాల మీద చాలా బాగా తిరుగుతుంది అన్నమాట. తనకి యాక్చువల్లీ అలా భుజాల మీద కూర్చోవడం నుంచోవడం అంటే చాలా పిచ్చి ఇష్టం తనకి. సరేలే అని చెప్పి నేను కూడా ఇంకా వాళ్ళ డాడీ లేడు కదా, ఆ ప్లేస్ నేను తీసుకుంటాను, నేను తీసుకెళ్తున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా మా వాళ్ళంటే ఎందుకు అలా తీసుకెళ్తున్నావు, నవ్వుతారు ఎవరైనా చూసి అట్లా అంటే, ఎవరు నవ్వుతే మనకేంటి, మన బిడ్డ హ్యాపీగా ఉందా, మన పాప మంచిగా ఉందా లేదా, తన సంతోషంగా ఉందా లేదా మనకి ఇంపార్టెంట్. ఎవరు ఏమనుకుంటే మనకి ఏంటి అవసరమే లేదు. నా పాలసీ అంతా ఒకటే, ఎవరు ఏమనుకుంటారో నాకు అవసరం లేదు. నా బిడ్డ హ్యాపీగా ఉందా లేదా నాకు ఇంపార్టెంట్ అంతే. ఒకరితో మనకి పని లేదు, ఎవరు మనకి పెట్టేటోళ్ళు కాదు, చేసేటోళ్ళు కాదు. సో వాళ్ళతో మనకేం పని, నా కూతురు హ్యాపీనెస్ నాకు కావాలి అంతే కదా. అట్లా అని నేను కూడా అన్నీ తీసుకెళ్ళినా. ఇంటికి వచ్చినప్పుడు నీట్గా పోనీ వేసుకుని వచ్చిన నా బిడ్డ అక్కడికి వెళ్ళేలోపు పిచ్చి గూడులాగా చేసింది. అది వేరే విషయం అనుకో. తనకి జుట్టు అంటే మహా పిచ్చి. చూసారు కదా ఎలా పట్టుకుంది గ్రిప్పు. అలాగే 2 కాట్లు కూడా పెట్టింది తన గోరులతో నా ఫేస్ మీద. 2 ఆటలు కూడా వేసింది అనుకో. ఆ ఆటలు వేసి ఏం తెలియంటే అమాయకురాల్లాగా ఇక్కడ ఏం జరుగుతుందా అని చూస్తుంది. అదేవో ఏదో జరిగిపోతుందని దాన్ని డీప్గా రీసెర్చ్ చేస్తుంది ఏంటా అనేది. అలా ఉంది నా పాప. చాలా అల్లరి అయిపోతుంది, రోజు రోజుకి కొత్తదనం చూపిస్తుంది. అల్లరి.